2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. ఇన్నోవేటర్ ఎపిసోడ్కి స్వాగతం. సో నాతో పాటు రమ్య నాగేంద్ర గారు ఉన్నారు. ఇవాళ రేపు చాలా మంది జ్యువెలరీ బిజినెస్ చేస్తున్నారు. బట్ ఈవిడ ఇటువైపు ఎందుకు వచ్చారు అండ్ దాంతోపాటు స్టార్ట్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి, అసలు బిజినెస్ పెట్టుబడి ఎంత పెట్టారు, ఆవిడ చూసిన లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, అండ్ ఎవరి దగ్గర లేని ప్రోడక్ట్ ఈవిడ చాలా ఇన్నోవేటివ్గా అంటే కొత్తగా తయారు చేస్తూ సేల్ చేస్తూ ఉంటుంటారు. ఆ క్రియేటివ్ నాలెడ్జ్ ఏ విధంగా నేర్చుకున్నారు అండ్ జ్యువెలరీకి సంబంధించి ఎటువంటి స్ట్రగుల్స్ చూసారో ఆవిడ మాటలోనే తెలుసుకుందాం. నాతో పాటు కంప్లీట్గా ఎపిసోడ్ని చూడండి, మీరు నేర్చుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది. నమస్తే రమ్య నాగేంద్ర గారు. నమస్తే అండి. సో మీ పేజ్ చూసాను నేను, చాలామంది కస్టమర్స్ చాలా జెన్యూన్ ఫీడ్బ్యాక్తో, చాలామంది చాలా అంటే ట్రస్ట్తో మీ దగ్గర బై చేస్తున్నారు ప్రతి ప్రోడక్ట్ కూడాను. అది చూసిన తర్వాతే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి, ఇన్నోవేటర్లో డెఫినెట్గా మిమ్మల్ని ఇన్వైట్ చేయాలని అనిపించింది నాకు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు ఆన్లైన్ షాపింగ్, ప్రతి ఒక్కళ్ళు ప్రోడక్ట్ బిజినెస్ చేస్తూనే ఉన్నారు. బట్ ఇంత జెన్యూన్గా కస్టమర్స్కి దగ్గరైన వాళ్ళు ఎవరు అని చూస్తే కొంతమందిలో మీరు ఒకరు. హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ యూట్యూబ్ 1 lakh సబ్స్క్రైబర్స్, దానికి కూడా కంగ్రాచులేషన్స్ మీకు అండ్ మీ హస్బెండ్కి, మీ ఫ్యామిలీకి కూడా. థ్యాంక్ యూ అండి. ఎందుకు అనుకున్నారంటే హౌస్ వైఫ్గా ఉండే మీరు బిజినెస్ వైపు, అది కూడా ఈ ప్రోడక్ట్ బిజినెస్ వైపు ఎందుకు టర్న్ అయ్యారు, జ్యువెలరీ వైపు ఎందుకు టర్న్ అయ్యారు? జ్యువెలరీ అని కాదు, యాక్చువల్గా ఐ లైక్ బిజినెస్. అంటే రమ్య అనే పేరు పక్కన ఎంఎస్సి లైక్ అట్లాంటి ఒక అది ఉండాలి అనేది ఉండేది, కానీ బట్ నా వే ఎప్పుడు జాబ్ పర్పస్ అయితే అస్సలు కాదు. పొద్దున్న లేవాలి, వెళ్ళాలి, ఇదంతా నాతో కాదు. బిజినెస్ నాకు 7th క్లాస్ నుండి స్టిచ్చింగ్ వచ్చు, యాక్చువల్గా అమ్మకు వచ్చు. ఓకే. సో అమ్మతో పాటు నాకు ఆ జర్నీ అనేది అలవాటు అయిపోయింది. సో ఆల్వేస్ బిజినెస్ మైండే తప్ప జాబ్ చేస్తే ఇట్లా చేయాలి అలాంటి ఆలోచనలు అయితే అస్సలు లేకుండే. సో బిజినెస్ ఎంతసేపు చిన్నప్పుడు మనం ఆడుకునేప్పుడు కూడా కూరగాయలు అమ్మడం ఆ టైపు ఆటలే నేను ఆడుకునేదాన్ని అన్నమాట. ఎంత ప్రాఫిట్ వచ్చింది, సో ఆకులతో కూడా అట్లా బిజినెస్ మైండ్ నాకు. సో అందుకని మిషన్ కుట్టడం, టైలరింగ్ దగ్గర నుండి స్టార్ట్ చేస్తే ఫస్ట్ టైలరింగ్, దెన్ ఇంటూ శారీస్. ఓకే. ఆఫ్టర్ దట్ జ్యువెలరీ వైపు. సో శారీస్ సెల్లర్స్ కోసం వెతుకుతూ ఉంటే ఇలా కాదు, మీరు పెట్టుబడి పెట్టాల్సిన పని లేకుండా రీసెల్లింగ్ చేయొచ్చు అని చెప్పేసి నాకు చిన్నగా సజెస్ట్ చేశారనమాట. ఓకే, ఇలాంటిది ఒక బిజినెస్ ఉందా, మనం పెట్టుబడి పెట్టకుండా చేసేది, మనకు కూడా కావాల్సింది అది. ఎందుకంటే అప్పుడు మన పొజిషన్ 10,000 శాలరీ వస్తే పిల్లల్ని చూసుకోవాలి, ఇల్లుని చూసుకోవాలి అంటే చాలా కష్టం. ఓకే, రీసెల్లింగ్ చేస్తూ ఈ శారీస్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి సెర్చ్ చేసేటప్పుడు తట్టిన ఐడియా జ్యువెలరీ. ఓకే. సో నా బిజినెస్ స్టార్ట్ అయింది విత్ 500 రూపీస్. ఏదైతే నేను టైలరింగ్ చేస్తూ సంపాదించానో ఆ 500తో స్టార్ట్ చేశాను నేను నా బిజినెస్ని. ఓకే, 500తో బిజినెస్ స్టార్ట్ చేశాను. ఎస్, అది కూడా ఎట్లా అంటే ఇప్పుడు ఈరోజు నాకు ఒక ఆర్డర్ వచ్చింది, రీసెల్లింగ్ చేశాను. ఈ ఆర్డర్తో పాటు నా దగ్గర ఉన్న 500 పెట్టి ఇంకొకటి ఎక్స్ట్రా తెప్పించేదాన్ని. సో దాన్ని నేను మాన్యువల్గా ఆఫ్లైన్లో సేల్ చేసుకునేదాన్ని. నా దగ్గర ఇది ఉంది, చూడండి, తీసుకోండి అని చెప్పేసి. సో అట్లా ఒకరోజు ఒకటి, దెన్ 10కి వచ్చింది, ఆ కౌంట్ 15కి వచ్చింది. అట్లా ఒక 3 బాక్సెస్ ఉండేవి చిన్న చిన్నవి. ఆ టైంలో నేను సెల్లర్స్ కోసం చాలా సెర్చ్ చేశానండి. అప్పట్లో ఏంటి అంటే రీసెల్లర్స్కి హోల్సేల్ ప్రైజెస్ రివీల్ చేసేవాళ్ళు. ఓకే. ఇప్పుడంతా మార్కెట్లో యూట్యూబ్ ఛానల్స్లో ఎక్కువగా వస్తున్నాయి. అవును. 7 years బ్యాక్ అట్లా చేసేవాళ్ళు కాదనమాట. సో నేను మ్యానుఫ్యాక్చరర్ని లిటరల్లీ ఒక 2 months బతికినాడు నా స్టాక్ ఇవ్వమని చెప్పేసి. ప్లీజ్ భయ్యా స్టాక్ ఇవ్వండి, నేను పే చేస్తాను అంటున్నాను కదా అని అంటే, లేదు రీసెల్లర్స్కి ప్రైస్ రివీలింగ్ ఉండదు, హోల్సేల్ ఇవ్వరు. ఓకే. 2 months తర్వాత one fine day he accepted. ఓకే ఇస్తాను అని చెప్పేసి. అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఇస్తాను అన్న టైంలో. సో అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఒక 15,000 ఇవ్వు, ఇట్లా యాక్సెప్ట్ చేసిండు, నా దగ్గర ప్రస్తుతానికి లేవు, నేను స్టిచ్చింగ్ చేస్తూ ఎండ్ చేసేదాన్ని. అప్పుడు టోప్ చెప్పాలి అని అంటే స్టిచ్చింగ్లో మినిమం ఏదైనా టచ్ చేసినా అంటే 1200 to 1500 క్రాప్ టాప్స్ అవి. ఆ టైంలో 7 years బ్యాక్ అమ్మ ఇచ్చిన తర్వాత 1 weekలో అమ్మకి అది అంతా సేల్ చేసేసి రిటర్న్ బ్యాక్ చేశాను అనమాట. బట్ మార్జిన్స్ చాలా తక్కువ అండి, ఎందుకంటే బిజినెస్ ఎట్లా చేయాలనేది ఇంకప్పటికి నాకు ఫుల్ గ్రిప్ తెలీదు. ఆ మార్జిన్స్లో లాస్లో అది రెడిష్ మ్యాట్ అనమాట, ఊరికేనే విరిగిపోద్ది. మనకి ఇప్పుడు 200-300లో జ్యువెలరీ దొరుకుతుంది చూసారా,
నేను యాక్చువల్గా దానికోసమే 2 months బతిమలాడినా ఓకే. ఆ మ్యానుఫ్యాక్చరర్. సో ఇది కాదు, ఇంకేదో ఉంది. ఇది విరిగిపోతున్నప్పుడు మనకి లాస్ అనేది చాలా గట్టిగా ఉంది. అప్పటికి విరిగిపోయిన దాన్ని ఏం చేయాలనేది కూడా తెలియదు. డ్యామేజ్ అయిన ప్రోడక్ట్ని మనం ఇంకేదైనా రీమోడల్ చేయొచ్చా అనేది కూడా ఐడియా లేదు. ఇంకొక సెల్లర్ని బతిమలాడడం స్టార్ట్ చేసిన అనమాట, హైదరాబాద్ నుండి. ఓకే, వాళ్ళు కూడా చాలా టైం తీసుకున్నారు నమ్మి స్టాక్ ఇవ్వడానికి. బట్ వన్స్ స్టార్ట్ అయ్యింది అని అంటే పర్ డే 1 lakh పే చేసేదాన్ని నేను. అంత బాగా జరిగింది బిజినెస్. బట్ అదంతా కరోనా ఒక్కొక్కలా హెల్ప్ చేసిందండి. అంటే ఒకరికి బాగుంటే ఒకరికి చాలా వరస్ట్గా కూడా ఉంది. సో నాకైతే చాలా హెల్ప్ చేసింది. ఓకే, ఆ టైంలో ఆన్లైన్ బిజినెస్ అనేది మీకు బాగా హెల్ప్. నేను అంటే నా అదృష్టమో ఏమో తెలియదు కానీ ఈ కరోనా స్టార్ట్ అయ్యే కంటే ఎగ్జాక్ట్లీ 1 month బిఫోర్ నేను లైవ్ చేయడం స్టార్ట్ చేసిన. ఓకే. మా ఇంట్లో ఎట్లా అంటే వాట్సాప్ డీపీ కూడా పెట్టనిచ్చేవాళ్ళు కాదనమాట. అంటే ఈయన కాదు, అమ్మ వాళ్ళ ఇంట్లో. ఓకే. సో అన్నయ్యకి కొద్దిగా సోషల్ మీడియా గురించి ఎక్కువ తెలుసు. వద్దురా చిన్ని, ఇంట్లో చిన్ని అంటారు, వద్దురా చిన్ని వద్దు, వాట్సాప్ డీపీస్ వద్దు. ఆ టైంలో అన్నయ్య యూట్యూబ్లో వీడియోస్ చేస్తా అంటే కెమెరా ఎక్కడ పెట్టాలి బిడ్డ, లైట్ ఎక్కడ పెట్టాలి అని అడిగి ఐ వాజ్ షాక్డ్ అనమాట. నిజంగానా, నేను స్క్రీన్ ముందుకు వస్తే నీకు ఓకేనా అని అంటే, యాక్చువల్గా ఈయనని అడిగితే ఏమన్నారంటే నాకు సోషల్ మీడియా గురించి ఐడియా లేదు, మీ అన్నయ్యకి తెలుసు కాబట్టి అన్నయ్యని అడుగు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట, అన్నయ్య ఈయన. సో అన్నయ్యని అడిగితే యాక్సెప్ట్ చేసిండు. వీడియో డిసెంబర్లో స్టార్ట్ చేసిన. మనకి కరోనా 2019 డిసెంబర్లో స్టార్ట్ అయింది కదా. అప్పుడు నేను నార్మల్గా ఒక వీడియో చిన్న వాయిస్తో, అసలు కెమెరా ముందు ఎట్లా మాట్లాడాలో కూడా తెలియదు. సో అప్పుడు సజెస్ట్ చేశారు ఏమని అంటే, వాయిస్ కొంచెం పెంచి మాట్లాడండి, సెట్ అవ్వట్లేదు, మీ వాయిస్ ప్రాపర్గా లేదు, ఓకే ఇట్లాంటివి ఉంటాయి. సో అట్లా నేర్చుకొని ఆడియన్స్ నేర్పించారు. సో అప్పుడు మళ్ళీ నేను కాస్త గ్యాప్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఓకే ఇది ఇంకా ఏదో వర్కౌట్ అయ్యేలా లేదు. లైవ్ అంటారు కదా, అప్పటి వరకు యూట్యూబ్లో లైవ్ షో బిజినెస్లో లేదు, అన్ని రికార్డ్ చేసి పెట్టడమే, వీడియో రికార్డ్ చేసి పెట్టడమే. ఇండియా లెవెల్లో మన లైవ్ షో ఫస్ట్ది, జ్యువెలరీ బిజినెస్కి సంబంధించిన లైవ్ షో మనదే ఫస్ట్. నా తర్వాత ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా, అంటే చెప్పుకోవడం అని అంటే నాకు కొంచెం ఉంటుంది కదా ఎంతైనా ఫీల్. సో లైవ్ చేసినప్పుడు ప్రోడక్ట్ని చూపించడం, ప్రైజింగ్ కోసం ఏదైనా డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్కి చేయండి. సో అప్పుడు ఏంటి అంటే నేను చేసిన బెస్ట్ థింగ్, ఏదైతే నేను యూట్యూబ్ వీడియో చేస్తానని అనుకున్నానో దానికి ముందు ఒకరితో ప్రమోషన్ చేయించాను. అది ఎంత రీచ్ అయిందంటే ఒక గ్రూప్ ఫిల్ అవ్వడమే ఎక్కువ, 42 groups ఫిల్ అయ్యాయి. ఆవిడ షాక్, అసలు ఏంట్రా ఇది, అసలు ఏముంది నీ దగ్గర, ఇట్లా వచ్చేస్తున్నారు అందరూ అని. పాపం ఆవిడ చాలా సపోర్టివ్గా, అంటే వీడియో చేసినామా అయిపోయిందా అట్లా కాదు, ఈరోజు ఈ గ్రూప్ ఫిల్ అయిపోయిందిరా కొత్త గ్రూప్ చేయి, ఈరోజు ఈ గ్రూప్ ఫిల్ అయిపోయిందిరా కొత్త గ్రూప్ చేయి, ఇట్లా విత్ ఇన్ 1 week 42 groups ఫిల్ అయ్యాయి అన్నమాట. ఆ టైంలో నేను యూట్యూబ్ లైవ్ స్టార్ట్ చేసి ఆ లింక్ని ఈ గ్రూప్స్లో పోస్ట్ చేసేదాన్ని. సో మంచిగా రీచ్ అయ్యేది. ఓకే. సో అది బెస్ట్ పార్ట్. మీరు అన్నట్టుగానే ఒక బిజినెస్ వైపు వచ్చారు. ఫస్ట్ మీరు చేసిన స్టిచ్చింగ్, దాని తర్వాత శారీ బిజినెస్, దాని తర్వాత ఇటు జ్యువెలరీ వైపు టర్న్ అయ్యారు. ఎందుకు అనిపించింది బిజినెస్ చేయాలి, బిజినెస్ వైపు రావాలి అంటే? మీరు స్టార్టింగ్ ఒక వర్డ్ యూస్ చేస్తారు, అసలు కెమెరా అంటే ఏంటో తెలీదు, బిజినెస్ పైన అంటే ఎలా చేయాలి అనేది తెలీదు. అటువంటిది ఇండియా లెవెల్లో లైవ్ పెట్టుకునే అంత యూట్యూబ్లో అంత దాకా వచ్చారు అంటే రీజన్స్ ఏంటి అండి? రీజన్స్ అంటే ఉంటాయిగా, మనం తక్కువ ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు మన మనసులో బలంగా నాటుకుపోతాయి. ఇది మన ఇల్లు కాదు, అది మన ఇల్లు కాదు, మనకంటూ ఒక ఇల్లు ఉండాలి అని అంటే వీ హ్యావ్ టు బి డూ, ఇంకేదో చేయాలి, గట్టిగా చేస్తే తప్ప మనకంటూ ఒక ఇల్లు ఉండదు. ఫస్ట్ థింగ్, ఈ రెంట్ ఇల్లులు కొంచెం నన్ను బాగా సఫర్ చేసినాయి. ప్రతిదానికి పిల్లల్ని వేసుకొని, సామాన్లు వేసుకొని, వాళ్ళ కోపం వచ్చినా మనమే ఖాళీ చేయాలి, మన కోపం వచ్చినా మనమే ఖాళీ చేయాలి. ఒక వచ్చిన 10 నిమిషాల కోపంతో నేను 25 lakhs పెట్టి ల్యాండ్ తీసేసుకున్నా. జస్ట్ 10 minutes కోపం అది నాది. అప్పుడు మా చేతిలో 9 లక్షలు ఏదో ఉండే, మిగిలిందంతా అప్పే. బట్ స్టిల్ డేర్ చేసిన. నా సపోర్ట్ అమ్మ, ఏదో బిడ్డ కదా అని ఇవ్వడం కాదు, నేనున్నా నువ్వు చేయగలవు, యూ కెన్ డూ ఇట్. సో దాంట్లో అమ్మ పాత్ర చాలా ఉంటుంది. సో 9 లక్షలు ఉన్నాయి కదా, 25 లక్షలు పెట్టి మనం ల్యాండ్ తీసుకుంటామా అని అంటే, ఏం కాదు బిడ్డ నీతోటి అవుతుంది అని చెప్పేసి
వెనకాల ఉండి నడిపించింది. సో దానికోసం ఆ టార్గెట్ పెట్టుకున్నాం కదా, సో మనం ఇంకేదో చేయాలి డెఫినెట్గా. సో చేయాలి అని అంటే గట్టిగా కష్టపడాలి. నైట్ 4-5 వరకు, ఎర్లీ మార్నింగ్ 4-5 వరకు కూడా నేను రిప్లైస్ ఇస్తూ కూర్చుండేదాన్ని. అప్పుడు ఈవెన్ ఒక 10 months బ్యాక్ వరకు కూడా నేను 2-3 వరకు వర్క్ చేసేదాన్ని. అంత ఈజీగా అయితే ఏది రాదు. పిల్లలు చిన్నోడికి 2 months క్రాస్ అయినాయి అంతే. నేను శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు. బాగా చిన్న పిల్లోడు వాడు ఆ చీరలలోనే పెరిగిండు చెప్పాలి అంటే. శారీస్ అంటే ఏదో బొట్టిక్ రేంజ్లో కాదు, 200 రూపీస్ శారీస్, 300 రూపీస్ శారీస్. 2 months బాబుని వేసుకొని ఈ పొజిషన్ వినండి, బాగుంటుంది. అంటే నాకు హ్యాపీ అనిపిస్తుంది కూడా. వెనకాల నేను, నా ముందు చిన్నోడు, ముందు ఒక శారీస్ గట్ట అంటారు ఆ బ్యాగ్, దాని ముందు మా ఆయన, దాని ముందు ఇంకొక శారీ గట్ట, పక్కన ఇంకొకటి, అంటే సైడ్కి మనం కట్టుకుంటాం కదా. నేను అటొక కాలు ఇటొక కాలు వేసి కూర్చొని ఇదంతా బైక్ పైన. సో అది సినారియో. వేర్ 50 kilometers అవే జగిత్యాల నుండి. అక్కడ నుండి తీసుకొని వచ్చేవాళ్ళం అన్నట్టు స్టాక్. వాడు ఏడుస్తున్నాడు. యాక్చువల్గా నొప్పి అవుతుందో ఏమో, ఇట్లా పట్టుకొని ఉన్నా నేను. ఇవన్నీ ఉన్నాయి, టైట్ అయిపోద్ది కదా బైక్ కాబట్టి. నొప్పి అవుతుందేమో, ఏడుస్తున్నాడు. సరే పాల కోసం ఏడుస్తున్నాడు అని చెప్పి అర్థమయ్యి ఎక్కడో చోట ఆపి అక్కడ ఆ ఓనర్స్ని పర్మిషన్ అడిగి వాళ్ళ మెట్ల పైన కూర్చొని పాలిచ్చి మళ్ళీ తీసుకొని ఆ వర్షము ఇవన్నీ ఫేస్ చేసినాం అన్నమాట. సో ఉమెన్, నాకు ఇది సరిగా లేదు, నేను ఇది చేయలేను, అసలు పాసిబిలిటీ లేదు అనేదే లేదు నిజానికి. వీ కెన్ డూ ఎనీథింగ్, వీ హ్యావ్ టు బి స్ట్రాంగ్. మనం స్ట్రాంగ్ ఉండాలి, మనం చేయగలుగుతాం. నాకు ఖచ్చితంగా ప్రతిదానికి సపోర్ట్ కావాలి, నాకు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు, నాతో చుట్టూ మాట్లాడేవాళ్ళు, ఇవన్నీ అక్కర్లేదు. యూ కెన్ డూ ఇట్. ఇప్పుడు ఇంతకు మించిన వరస్ట్ సిచ్యువేషన్ మేబీ ఉండదేమో అనుకుంటున్నాను నేనైతే. నిజమండి. ఎందుకంటే 2 నెలల బాబు అంటే, నేను ఒక తల్లిని, నాకు తెలుసు అంటే ఆ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటాయి అనేది. బైక్ పైన చీరల కట్టలు పెట్టుకొని అటు మీ ఇద్దరు కూర్చుని సరుకు వేసుకోవడానికే సరిపోని పరిస్థితి. బైక్ ఎంత స్పేస్ ఉంటుందని అందరికీ తెలుసు. చిన్న పసిపిల్లోని పెట్టుకొని డ్రైవ్ చేసుకుంటూ మీరు తీసుకురావడం అనేది నిజంగా ఆ మూమెంట్ మీకు ఎంత ఇంపార్టెంట్, అంత డేర్ ఎందుకు చేశారన్నది అర్థమవుతుంది. ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఏ విధంగా ఉండేయండి అంటే, చాలామంది ఆడవాళ్ళు ఏమైపోతూ ఉంటుంటారంటే, ఒక పెయిన్ చూసాం లైఫ్లో, ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, ఇలాగే అయిపోతాం, ఏమైనా ఆడపిల్లలు అయిపోతూ ఉంటుంటారు. కొన్ని సందర్భాల్లో అవసరమా మనకి ఇదని సూసైడ్స్ చేసుకుంటుంటారు ఫ్యామిలీస్. మనం చాలా కథనాలు విన్నాం. పసిపిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఫినాన్షియల్ స్ట్రగుల్స్ తట్టుకోలేక వద్దు, ఇంకా లైఫ్ లీడ్ చేయలేం మనమని చనిపోయిన వాళ్ళు కూడా మనం చూస్తున్నాం. ఏం చెప్తారు ఇప్పుడున్న కాలేజ్ స్టూడెంట్స్కైనా ఎవరికైనా సరే, పెయిన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, పెయిన్ని ఎలా తీసుకొని ముందుకెళ్ళాలి ఆడపిల్లలు అయితే? నిజానికి మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్ అండి. చాలామంది వీక్, అంటే మేబీ బలంలో వీక్ అయి ఉండొచ్చు, బట్ మెంటల్లీ మనం చాలా స్ట్రాంగ్. సో నాకు జరిగిన ఈ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు. ఇప్పుడు చిన్న బాబుని వేసుకొని వెళ్ళిన సిచ్యువేషన్ కావచ్చు. బాబుని ఇట్లా పడుకోబెట్టుకొని నేను మిషన్ కుట్టుకునేదాన్ని. చిన్నోడు కదా, ఆయన ఆల్వేస్ అవైలబుల్ ఉండరు. ఉన్న టైంలో చూసుకునేటోడు, చూసుకోవడానికి లేరు అని కూడా కాదు, చూసుకునేటోడు. కానీ నాకు గిరాకీ ఎక్కువ ఉంటుండే. అంటే మన పర్ఫెక్షన్ అట్లాంటిది కాబట్టి ఏది చేసినా సరే అంతే, అయితే పర్ఫెక్ట్గా చేయాలి, లేదు అని అంటే చేయొద్దు. ఓకే. సో నా థీమ్ అది. సో బాబుని పడుకోబెట్టుకొని కొంచెం పెద్దగా అయిన తర్వాత కూర్చోబెట్టుకొని కూడా. నా లక్ ఏంటంటే పిల్లలు సతాయించారు, చాలా 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 మంచోళ్ళు. సో జనరల్గా ఇట్లా కూర్చోబెట్టుకొని కుట్టేటప్పుడు చేతులు అవి అడ్డం పెడతారు, అట్లాంటిది ఉంటుంది. నేను కూర్చోబెట్టుకున్నాను, వాడు అట్లనే కూర్చునేటోడు అనమాట. సో నేను కుట్టుకునేదాన్ని. అది మీరు చెప్తుంటే నాకు నా కొడుకు గుర్తొస్తున్నాడు. ఎందుకంటే నేను ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు కంటిన్యూస్ ప్రాసెస్లో నాకు ప్రెగ్నెన్సీ, దాని తర్వాత బాబు పుట్టడం, 21 daysకే మళ్ళీ నేను ఆఫీస్కి రావడం. నన్ను ఎవరు ఫోర్స్ చేయలేదు వెళ్ళు అని, నన్ను ఎవరు రమ్మని ఆఫీస్ వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు. నా ప్యాషన్ నన్ను అట్లా తీసుకొచ్చింది. మీరు అన్నట్టుగా ఎంత అదృష్టవంతులం అంటే, ఏ రోజు మా బాబు అమ్మ ఉండాలి అన్న ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా అమ్మ ఎంతసేపు ఉంటే అంతసేపు ఆడుకోవాలి, మా అమ్మతో మమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు, క్వాలిటీ టైం ఇస్తా. ఎస్, ఎగ్జాక్ట్లీ. పిల్లలకి ఇద్దరం కూడా మేబీ ఇంకెవరైనా సరే ఈ జాబ్ పర్పస్లో ఉండే వాళ్ళకి ఇంత టైం ఉండదేమో, కానీ వీ స్పెండ్ క్వాలిటీ టైం విత్ అవర్ కిడ్స్. మీ జర్నీ నిజంగా చాలా ఇన్స్పిరేషన్ అండి. సో ప్రోడక్ట్ సేల్ చేసే ప్రాసెస్లో అయినా సరే, ఆన్లైన్ మనం పంపించే ప్రాసెస్లో అయినా సరే, కస్టమర్ ఎప్పుడైనా
మీరు చూపించింది ఒకటి, క్వాలిటీ చూస్తే ఇంకొకలా ఉందని, ఏదైనా బ్యాడ్ బిహేవియర్, బ్యాడ్గా మాట్లాడడం ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేస్తారా దాన్ని? ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, మనం ఎంత పెడుతున్నాం అమౌంట్, దానికి గోల్డ్ రేంజ్ క్వాలిటీని ఎక్స్పెక్ట్ చేయడం అనేది మిస్టేక్. ఇప్పుడు మనం 6,000 పెట్టి ఒక శారీ తీసుకున్నామంటే దాని క్వాలిటీ, 600 పెట్టి తీసుకున్నాము అని అంటే దాని క్వాలిటీ. బట్ 600 పెట్టి 6,000 క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయడం అనేది రాంగ్ నా వేలో. బట్ మన దాంట్లో ఏంటి అంటే ప్రోడక్ట్ క్వాలిటీ అనేది జబర్దస్త్ ఉంటుంది. నేను ఇవన్నీ ఏంటి అంటే ఏదో తెచ్చినామా అమ్మినామా అదైతే నా ప్రాసెస్ అస్సలు కాదు. అట్లా అయి ఉంటే నేను ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఎంతమంది అండి ఇప్పుడు మీ దగ్గర ఎంప్లాయీస్? ప్రెసెంట్ అయితే 19 మెంబర్స్ ఉన్నారు. డే 1లో మీరిద్దరు, ఓన్లీ మీరు అండ్ నాగేంద్ర గారు అంతేనా? నా పిల్లలు కూడా. ఓకే, మీ నలుగురితో స్టార్ట్ అయిన జర్నీ ఇవాళ మీ నలుగురు కాకుండా 18 మంది ఉన్నారు మీ దగ్గర. బా, 18 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. యాక్చువల్గా 34 ఉండే ఎంప్లాయీస్. నేనేంటి అంటే ఫిల్టర్ చేసుకుంటాను అనమాట. వచ్చిన ఎంప్లాయీ కూడా ఇది మన వర్క్ ఓన్ చేసుకోవాలి. అట్లా చేయగలిగితే నేను వాళ్ళని ఓన్ చేసుకొని ఎట్లా చూసుకోవాలి అట్లా చూసుకుంటా. నాట్ ఓన్లీ శాలరీస్, వాళ్ళకి ఏది ఇవ్వాలి, ఏది అవసరం, వాళ్ళు ఈ సిచ్యువేషన్లో ఎట్లున్నారు, అదే సిచ్యువేషన్లో మనం ఉండుంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, అండ్ వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ మన అవసరాన్ని ఇవ్వాలి. సో ఇది చూసుకొని నేను అట్లా చూసుకుంటా. వన్స్ నా దగ్గరకు వచ్చిందంటే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టు. బా, గ్రేట్ అండి. అంత ఈజీగా తీసేయను. బట్ వాళ్ళ బిహేవియర్ అనేది కొద్దిగా బాగాలేదు అని అంటే ఇంకా కొద్దిగా షార్ట్ టెంపర్ పంపించేస్తారు. బట్ నాతో బాగున్నారు అని అంటే మాత్రం డెఫినెట్గా ఇంకా అసలు వదిలేసి వెళ్ళలేరు. నేను ఈవెన్ మా ఇంట్లో మెయిడ్ని తీసేస్తా అన్నా సరే వాళ్ళు ఏదైనా చిన్న చిన్నవి చేసినప్పుడు ఏడుస్తారు వాళ్ళు, మీ దగ్గర నుండి నేను వెళ్ళను, ప్లీజ్ ఈ తప్పు మళ్ళీ చేయను. సో అంత బాగుంటాను అన్నమాట. ఎంత ఉంటుంది ఒక్కొక్కల శాలరీ మీ దగ్గర? పిల్లల్ని తక్కువ కనుక చూసుకుంటే ఎంత పే చేస్తున్నారు? అంటే 8,000 నుండి స్టార్ట్, ఓకే, 15,000 వరకు. సుమా అని మంచి పార్ట్నర్ దొరికింది నాకు. అంటే బిజినెస్ పార్ట్నర్ అని కాదు కానీ వర్క్ పార్ట్నర్. తను ఇది చెయ్యాలి అంటే చేద్దాం అంటే మన వెనకాల ర్యాప్ ఉండాలి కదా, అది బాగా అనిపిస్తుంది నాకు. సో తనతోనే స్టార్ట్ అయింది యాక్చువల్గా. వర్కర్స్ని పెట్టుకోవడం అనేది కూడా నేను తనతోటే స్టార్ట్ చేసిన. నా ఫస్ట్ ఎంప్లాయీ సుమా అని, ఇప్పుడు మన మేనేజర్. ఓకే, ఈ వర్క్ చేయడం కూడా అంటే ఇప్పుడు హ్యాండ్మేడ్ అంటున్నాను, బీట్స్ అల్లాలి, ఇది ఉందా, దీన్నంతా అల్లాలి. సో అల్లాలి అని అంటే అసలు దీనికి ఏం వాడతారు, ఈ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, దొరికిందని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి. సరే యూటిలైజ్ చేసినాము, అంత మేకింగ్ అయిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ కలర్ పోతే కస్టమర్ నుండి మనకు వచ్చే రియాక్షన్ ఏంది. సో ఇవన్నీ చూసుకొని ఇప్పుడు నేను చేయించే తీగలో కూడా మనకి 1 kg తీగకి ఒక గ్రామ్ గోల్డ్ కూడా మిక్స్ అయి ఉంటుంది అనమాట. సో కలర్ వోంట్ ఫేడ్, మనం యూజ్ చేసే తీగ కలర్ చేంజ్ అవ్వదు. సో నేను అదంతా జాగ్రత్తగా చూసి సప్లయర్స్ని మార్చుకుంటాను. మన దగ్గర మేకింగ్ కూడా ఉంటుందా? అదేగా ఇప్పుడు ఇంతమంది ఎంప్లాయీస్ ఉండడానికి రీజన్ అదే. సో ఇంట్లో బీడీలు చేసుకునే వాళ్ళకి ఏంటి అంటే 8,000 ఎట్లా చేస్తే 8,000 వస్తాయి, 9,000 వచ్చే వాళ్ళు 10,000 15,000 వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు మన దాంట్లో. అంతా బీడీలు చేసుకుంటే రావు. సో వాళ్ళకి ఏంటి అని అంటే ఈ ఎంప్లాయ్మెంట్ ఎట్లా అంటే మేము నేర్చుకొని, సుమా అండ్ నేను నేర్చుకొని వీళ్ళకి నేర్పించి ఇప్పుడు వర్క్ ఇస్తున్నాం అనమాట. అక్కడ లేరు అసలు, ఈ వర్క్ వచ్చిన వాళ్ళే లేరు. ఇన్ఫాక్ట్ మాకు రాదు, బట్ పర్ఫెక్ట్ గా నేర్చుకొని ఇస్తున్నాం అనమాట. డే 1 సిచ్యుయేషన్, ఇప్పుడు సిచ్యుయేషన్ కనుక చూసుకుంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? నేను ఎప్పుడూ ఒక తలకాయ నొప్పి పెట్టుకుంటా. సో కంపల్సరీ నాకు కావాలి అది ఉంటేనే ఇంకా బాగుంటుంది నా ఫీలింగ్. తలకాయ నొప్పి రమ్య గారు అంటే ఈరోజు ఒక 200 రీచ్ అయినాం అనుకోండి, ఈరోజు 200 వచ్చింది, ఇక్కడికి ఆగిపోను. రేపు 300 రావాలంటే ఏం చేయాలి, ఇంకేం ఇవ్వాలి కస్టమర్కి సర్వీస్, వాళ్ళకి బెస్ట్ ప్రైస్లో ఇవ్వాలి అని అంటే మన సైడ్ నుంచి ఎఫర్ట్స్ ఎట్లా పెట్టాలి, యూనిక్గా ఉండాలి కలెక్షన్. ఇప్పుడు మీరు పేజ్ చెక్ చేయండి, మన పేజ్, మన దగ్గర ఉన్న కలెక్షన్ ఒక 5% తప్ప మిగిలిన 95% ఎక్కడా దొరకదు. ఆల్ యూనిక్. ఈరోజు పడుకునేప్పుడు నా మైండ్లో ఒక విజన్ ఉంటుంది, రేపటికి కొత్త డిజైన్స్ ఏం చేయాలి, వాటికి సంబంధించిన మెటీరియల్ ఏముంది, లేనిదేంటి, ఉన్నదాంతో ఏం మేకింగ్ చేయొచ్చు.
ఒకవేళ మనం మేకింగ్ చేసిన తర్వాత వచ్చే రెస్పాన్స్ ని బట్టి మళ్ళీ మనం ఇంకెంత రీస్టాకింగ్ చేయించుకోవాలి, ఇది బెస్ట్ ప్రైస్ లో ఇచ్చి కస్టమర్ ని ఎట్లా అట్రాక్ట్ చేసుకోవాలి, వేసుకున్న తర్వాత వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ అండ్ వాళ్ళ ఫీడ్బ్యాక్స్ వింటుంటే ఇంకా సూపర్ సాటిస్ఫాక్షన్. ఏ రోజైనా అనిపించిందా ఇంత రిస్క్ మనకి ఎందుకు అవసరమా, చాలా ఎక్కువగా రిస్క్ తీసుకుంటున్నాను, ఏ రోజు గివప్ చేయాలనిపించలేదు ఎప్పుడు కూడా? ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా అవసరమా, టైం అంతా ఇక్కడే ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇంకా ఆపేద్దామని ఎవరైనా అన్నారా? నడుస్తే మొత్తం పైసలు వెనకాల పరిగెడుతున్నారు, మమ్మల్ని పట్టించుకోరా, పట్టించుకుందాం, దానికి ఒక టైం వస్తుంది. ఇప్పుడు ఏంటి అంటే నేను హార్డ్లీ ఒక 3 hours గట్టిగా వర్క్ చేశాను అనుకోండి, సరిపోద్ది. రిమైనింగ్ టైం అంతా నేను ఫ్యామిలీకి ఇచ్చుకోగలుగుతున్నాను. ఒకప్పుడు ఒక 10 months బ్యాక్ వరకు కూడా అట్లా లేదు, ఇన్ఫాక్ట్ 4 months బ్యాక్ కూడా లేదు. వెబ్సైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వీఆర్ వెరీ ఫ్రీ. ఓకే, లేదు అని అంటే డైలీ ఒక 10,000 మెసేజెస్ వస్తే దాంట్లో బుక్ చేసేది 200 members హార్డ్లీ. బట్ ఫిల్టర్ చేయాలిగా మనం ఆ 10,000ని. ఆ 10,000లో ప్రతి ఒక్క మెసేజ్కి మనం రెస్పాండ్ అవ్వాల్సిందే. ఆ రెస్పాండ్ అయ్యే క్రమంలో ఏంటి అంటే ఎట్ ఏ టైం అందరికి ఇవ్వలేం కదా, సో డిలే అవుతూ ఉంటుంది. కమెంట్స్, మీరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు, మీ నుంచి ఏం రెస్పాన్స్ రావట్లేదు, అసలు బిజినెస్ ఎందుకు చేస్తున్నారు, వీ నో ద స్ట్రగుల్ యాక్చువల్లీ. దాని బ్యాక్ ఎండ్ ఎట్లా ఉంది అనేది మాకు తెలుసు. మేబీ ఇప్పుడు ఇది చూసిన తర్వాత కొంతమందికి అర్థమవుద్దేమో కానీ, బట్ చాలా ఆ నెగిటివ్ కమెంట్స్ వచ్చినప్పుడు చాలా హర్ట్ అయ్యేవాళ్ళం. అసలు దీనికి ఏం చేద్దాం, హర్టింగ్ అంటే అక్కడే ఆగిపోలేదు. వీళ్ళని సాటిస్ఫై, మన క్లయింట్స్ని సాటిస్ఫై చేయాలి అని అంటే, వాళ్ళకి బెస్ట్ సర్వీస్ ఇవ్వాలి అని అంటే వెబ్సైట్ ఈజ్ ద ఓన్లీ వన్. బట్ ఏంటి అంటే ఇప్పుడు అందరికీ నాలెడ్జ్ ఉండదు, వెబ్సైట్కి వెళ్ళి బుక్ చేసుకోవాలి అనే నాలెడ్జ్ అందరికీ తెలియదు. ఇది కూడా ఎడ్యుకేట్ చేయాలి. మళ్ళీ వెబ్సైట్ స్టార్ట్ చేసినాము, బట్ ఎలా బుక్ చేసుకోవాలన్న గైడెన్స్ మళ్ళీ మన నుంచే వెళ్ళాలి, వాళ్ళకి మళ్ళీ ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని. సో పర్లేదు, బాగుంది. వస్తుందా అండి వెబ్సైట్ త్రూ ఆర్డర్స్ వస్తున్నాయా? చాలా బాగుంది, ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఇంకా బాగుంది. ఓకే, వాళ్ళకి యాక్చువల్గా ఈజీ అయిపోయింది. 500తో స్టార్ట్ చేసిన మీ జర్నీ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇవాళ మనం చూసుకుంటే ఎంతవరకు సంపాదించారు, ఏ విధంగా ఉంది? ఎంతవరకు సంపాదించారు అని అంటే 2 lakhs followers, 1 lakh subscribers. ఇది నా ఎర్నింగ్, ఇది మీ ఎర్నింగ్. ఓకే, ఆఫ్లైన్ రీసెంట్ గా స్టార్ట్ చేసామన్నమాట జగిత్యాలో. ఓకే, ఇంతకు ముందంతా ఆన్లైనే ఉండేది. సో ఇప్పుడు ఆఫ్లైన్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు భలే నవ్వుతారండి, మిమ్మల్ని చూస్తుంటే మా పక్కింటి అమ్మాయిని మా వాళ్ళే అన్నట్టు వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది అనమాట. వాళ్ళు నన్ను అట్లా ఓన్ చేసేసుకున్నారు, అది సూపర్ హ్యాపీ యాక్చువల్గా. నిజంగా చాలా గ్రేట్, ఎందుకంటే మీ పేజ్ చూశాను, వీడి దగ్గర ప్రోడక్ట్ ఏదో కొత్తగా ఉంది, బాగుంది అనిపించినవి చాలా ఉన్నాయి. నిజంగా అంత క్రియేటివ్గా చేయడం అనేది అది బ్రెయిన్తో కూడిన పని, చిన్న విషయం కాదు. 2 పిల్లల్ని, చిన్న వయసులో ఉన్న పిల్లల్ని అటు వాళ్ళకి టైం ఇస్తూ, ఇటు బిజినెస్ని చూసుకుంటూ, అటు ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలని ప్రయత్నిస్తూ ముందుకు రావడం అనేది చిన్న జర్నీ అయితే కాదు. ఇది త్వరలో అన్ని ఏరియాస్లో మీ స్టోర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే జ్యువెలరీ ఇవాళ రేపు అందరికీ అవసరమే. అందరూ గోల్డ్ వేసుకోవడానికి రెడీగా లేరు, ఇన్స్టెంట్గా ఏదైతే ఉంటుందో అది వేసుకొని తీసిపెట్టి అలా చూసుకుంటూ ఉంటారు. సో అలాంటి సెక్యూరిటీ కూడా లేదు కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ, సెక్యూరిటీ కూడా లేదు. ఎవరైనా సరే ఆడవాళ్ళు మన ఈ వీడియో కనుక చూస్తూ ఉంటుంటే బిజినెస్ రంగాల్లో రాణించాలి అన్న, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్గా చాలా మంది కావాలనుకుంటూ ఉంటారు. బట్ డబ్బు ఉంటేనే అవుతామేమో అన్న అపోహ కూడా చాలా మందికి ఉంది. ఇప్పుడు కాదు అని ప్రూవ్ అయింది. సో మీ జర్నీ త్రూ, మీ ఎక్స్పీరియన్స్ త్రూ ఏం చెప్తారు? అందరికీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండకపోవచ్చు, కొంతమందికి హస్బెండ్ సపోర్ట్ ఉండకపోవచ్చు, బట్ మీ విషయంలో హస్బెండ్ సపోర్ట్ 100కి 100% ఉంటుంది. సో కొంతమందికి అది కూడా ఉండదు. తెర వెనుక మా ఆయన, తెర ముందు మీరు. సో ఇది మా మోటో. ఏం చెప్తారండి ఆడవాళ్ళకి, వీడియో చూసి ఆడవాళ్ళందరికీ ఏం చెప్తారు అని అంటే, స్టే స్ట్రాంగ్. ఫస్ట్ వచ్చిన ఆ స్ట్రగుల్లా కాకుండా ఒక ఛాలెంజ్లా చూసుకుంటే వీ కెన్ డూ ఇట్. అక్కడే ఆగిపోవద్దు, దానికి ఏదో ఒక సొల్యూషన్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు నాకు ఈరోజు 100 orders వచ్చినాయి. ఈ 100 ordersలో 80 మేకింగే ఉన్నాయి. బట్ 80 మేకింగ్ విత్ ఇన్ ఏ డే ఒక్కొక్కసారి చేయలేము. అట్లాంటప్పుడు కస్టమర్ నుండి డెఫినెట్గా ఏదో ఒక లేట్ అయింది అని చెప్పేసి వాళ్ళని హ్యాండిల్ చేస్తూ అండ్ స్టాఫ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ చేసింది. లాస్ట్ ఇయర్ దసరా టైంలో 25 days టు డిస్పాచ్ మాది. ఈరోజు ఆర్డర్ ప్లేస్ చేస్తే 25 daysకి డిస్పాచ్ చేసేదాన్ని. మనం డిస్పాచ్ చేసిన తర్వాత డెలివరీకి ఇంకొన్ని రోజులు టైం పట్టుద్ది. స్టిల్
అసలు నేను సూపర్ లక్కీ నిజంగా చెప్పాలంటే. వాళ్ళందరూ నన్ను నమ్మి వెయిట్ చేసినందుకు ఎందుకంటే చాలా చాలా బుక్ చేసుకున్న 2-3 రోజులకు రాకపోతేనే అసలు ఏంటిది అని అనుకుంటూ ఉంటారు. 25 రోజులు మీకు డిస్పాచ్ చేయడానికి, మళ్ళీ అది ఆర్డర్ వెళ్ళడానికి ఒక 10 ఎంత లేదనుకో 1 వీక్ టైం పడుతుంది. ఈజీగా 1 మంత్ అయిపోతుంది. అవును, ఏరియాని బట్టి 1 మంత్ అయింది మేడం, ఇంకా రాలేదు అని అంటే నాకే చాలా ఇదిగా అనిపించేది. సరే మనం దీన్ని 1 day to dispatch అనేది చేయడానికి కొంచెం టైం పడుతుందేమో కానీ 10 days to dispatch చేద్దాం ఫస్ట్. అయితే 25 days ని హ్యాండిల్ చేయడం కంటే 10 days హ్యాండిల్ చేయడం ఈజీ. సో ఈ టైంలో ఏంది అని అంటే మనము అట్లీస్ట్ ఒక 3 months డాటా క్యారీ చేయాలి, కస్టమర్ డాటా. ఎందుకంటే మనం డిస్పాచ్ చేయడానికే 25 days, అది రీచ్ అవ్వడానికి ఇంకొక 15 days అనుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా కొరియర్ లో ఇష్యూ అయ్యి అది ఆగింది అని అంటే అప్పుడు ఇంకో రకంగా ఉంటది సినారియో. సో 3 months డాటా క్యారీ చేయాలి, 3 months లో ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి. సో 10 days టు డిస్పాచ్ చేద్దామని చెప్పేసి అప్పుడు హైర్ చేసుకున్న 34 members ఎట్ ఏ టైం. దాంట్లో నుండి ఫిల్టర్ చేస్తూ వీళ్ళలో మనకి ఎవరు యూజ్ అవుతారు. సో అప్పుడు ఏంటంటే స్టార్ట్ అయిన కొత్తలో వాళ్ళు డైలీ ఒక 4-5 items మాత్రమే చేయగలుగుతారు, అంతకు మించి చేయలేరు. సో నేను వాళ్ళని ట్రైన్ చేసుకున్నా బెస్ట్గా. దట్టు ఇది ఈజీగా అయిపోవాలి, ఈ ఐటమ్ ఈజీగా అయిపోవాలన్నట్టుగా ఇవ్వను నేను వాళ్ళకి. టాస్క్ బెస్ట్గా ఉండాలనే ఇస్తా. తొందరగా అయిపోవడం అనేది ఇంపార్టెంట్ కాదు, క్లయింట్ని మనం ఇంప్రెస్ చేయగలగాలి. సో అట్లా 10 days టు డిస్పాచ్ వరకు తీసుకొచ్చి మెల్లిమెల్లిగా ఇప్పుడు 1 day టు డిస్పాచ్ అయితే నడుస్తుంది. ప్రతిదీ ఒక స్ట్రగుల్ ఇది, బట్ ఎక్కడ కూడా చూసారు కదా ఇప్పుడు దీంట్లో కూడా స్ట్రగుల్ వచ్చింది అని అక్కడ ఆగిపోలేదు, ఆ రిస్క్ ని ఫేస్ చేశారు. ఇంకా చాలా మంది ఆడవాళ్ళకి మీరు ఇన్స్పిరేషన్. నిజంగా ఒక దగ్గర ఆగిపోకూడదు, మన దగ్గర ఏదో ఒక స్కిల్ ఉంటుంది, దాన్ని మనం ఐడెంటిఫై చేసిన రోజు డెఫినెట్గా నిలబడతామని అర్థమవుతుంది. సో చిన్న మిషన్ కుట్టుకునే దగ్గర నుంచి మొదలు పెడితే ఇవాళ lakhs లో బిజినెస్ చేస్తున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. థ్యాంక్ యూ మ్యామ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.